హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి కేవలం మ్యూచువల్ ఫండ్స్లో ₹100 ఇన్వెస్ట్ చేయడం ఎలా అనేది ఈ రోజు వీడియో. మీరు విన్నది నిజమే. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వేలు లక్షలు అయితే అవసరం లేదు. కేవలం ₹100 మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలు. మినిమం ₹100 ఉన్న మ్యూచువల్ ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను దానికోసం వచ్చేసరికి నిపాన్ ఇండియా నిఫ్టీ 50 ప్లాన్ అయితే సెలెక్ట్ చేశాను. సో ₹100 మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేను క్లియర్గా అయితే మొబైల్ ద్వారా చూపిస్తాను. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కాయిన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో ఆ ఫండ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడికి వచ్చేసరికి నిపాన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ తీసుకుందాం. ఎందుకు ఇండెక్స్ ఫండ్ వచ్చేసరికి ప్రస్తుతానికి మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి నేను ఇండెక్స్ ఫండ్లో అయితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి అయితే రెడీ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ ఎస్ఐపి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మ్యాండేట్ ఇవ్వాల్సి వస్తుంది. మ్యాండేట్ మీద క్లిక్ చేసి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ ₹500 అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయమంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మంత్లీ 1000 కట్టుకుంటారో 2000 కట్టుకుంటారో 3000 కట్టుకుంటారో అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీక్వెన్సీలో మంత్లీ అని పెడతారు. మీకు ఏ డేట్ని కావాలంటే ఆ డేట్ని అయితే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ స్టెప్అప్ ఎస్ఐపి స్టెప్అప్ చేయమంటున్నారు. లేదు నాకు ఇప్పుడు స్టెప్అప్ అవసరం లేదంటే ఇక్కడ ఆఫ్ చేసేసి ఇక్కడ క్రియేట్ ఎస్ఐపి మీద క్లిక్ చేయగానే మీకు ఎస్ఐపిని క్రియేట్ అవుద్ది. లేదు నేను లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మార్కెట్ ఎప్పుడు పడినా నేను చూసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ బై ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్వెస్టెడ్ అమౌంట్. సో ప్రస్తుతానికి అయితే నేను వచ్చేసరికి ఒక ₹300 అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇన్వెస్ట్ చేసిన సో 300 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ మినిమం వచ్చేసరికి 100 అండ్ మల్టిపుల్ ఆఫ్ 1.0 అంటే 100, 200, 300, 400, 500 అలా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో 300 అయితే ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ ఫస్ట్లోనే పే వియా కాయిన్ యూపీఐ. ఇక్కడ కండిషనల్ ఆర్డర్ అని పడింది కదా, ఇక్కడ కండిషనల్ ఆర్డర్ పెట్టవసరం లేదు. ఆ ఆప్షన్ అయితే టిక్ చేయవసరం లేదు, ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ పే వియా కాయిన్ యూపీఐ అనే యాప్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ ఎంటర్ నొక్కడమే. సో ఇక్కడ బై ఇన్వెస్ట్ చేసి పే నౌ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా అయితే మీరు ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిందంతా ఇక్కడ ఆర్డర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ నేను హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో అయితే నేను ఇన్వెస్ట్ చేశాను. అండ్ నిపాన్ ఇండియా ఇండెక్స్ నిఫ్టీ 50 ప్లాన్లో అయితే ఇప్పుడు మీ ముందు అయితే ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడ ప్రాసెసింగ్ పేమెంట్ రిసీట్ ఆర్డర్స్ అంటే ఏఎంసీ. సో ఈ విధంగా అయితే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఇలా చేయొచ్చు. కేవలం ₹100 ఆ $200, ₹300 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు చిన్న మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. అవి ఏంటంటే చూసింగ్ నెంబర్ ఆఫ్ ఫండ్స్. అంటే ఒకళ్ళ పోర్ట్ఫోలియోలో దాదాపుగా ఒక 15 నుంచి 20 ఫండ్ల వరకు మీరు చూస్ చేసుకుంటున్నారు. అది ఎలాగా మీ ఫ్రెండ్స్ చెప్పారనో రెల్స్ మీ కొలీగ్స్ చెప్పారనో చెప్పేసి ఎక్కువ ఫండ్స్ చూస్ చేసుకుంటున్నారు. మీకు ఆల్రెడీ తెలియని విషయం ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని దానిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఆ ఒక్క మ్యూచువల్ ఫండ్లోనే దాదాపుగా 60 to 50 స్టాక్స్ అయితే ఉన్నది ఆల్రెడీగా. సో మీరు ఆల్రెడీ 20-30 మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే అది మొత్తం మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తూ ఉంటది. ఒకవేళ ఏదైనా ఆ సెక్టర్ కానీ నెగిటివ్ పర్ఫార్మెన్స్ కానీ ఇస్తే మీ పోర్ట్ఫోలియో మీద నెగిటివ్ రిటర్న్స్ అయితే పడుతుంది. నేనైతే మాక్సిమం ఒక ఇండెక్స్ ఫండ్ అయితే తీసుకుంటాను అండ్ అలాగే ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ నుంచి ఒక మంచి ఫండ్స్ అయితే తీసుకుంటాను అండ్ స్మాల్ క్యాప్ నుంచి ఒక ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ డిసైడ్ అయ్యి ఒక్క ఫండ్ అయితే తీసుకోవాలి. దీని అంతా హెడ్జ్ కోసం ఒక ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అయితే ఒక్కటి తీసుకుంటే సరిపోద్ది. మన పోర్ట్ఫోలియోలో దాదాపుగా 4 to 5 ఫండ్స్ ఉంటే చాలు. నేను చూసే ఎక్కువ మిస్టేక్ అయితే 15 to 20 ఫండ్స్ అయితే ఉంటాయి. అంత ఎక్కువ ఫండ్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ డౌట్, ఇది మిస్టేక్ కాదు డౌట్. ఈ డౌట్ వచ్చేసరికి నా ఫ్రెండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళని చూసి నేను కూడా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను. కానీ వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ అయితే వచ్చింది, దాదాపు 22% రిటర్న్స్ వచ్చాయి. కానీ నాకు వచ్చేసరికి ఒక 12%, 15% రిటర్న్స్ మాత్రం ఉన్నాయి. ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది అంటే స్క్రీన్ లోకి వెళ్ళి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సపోజ్ మీరు ఒక ఇండెక్స్ ఫండ్ అయితే చూస్ చేసుకున్నారు అనుకుందాం. సపోజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ కాబట్టి ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఉంది కదా, 16,000 నుంచి మార్కెట్ లో ఉన్నప్పటి నుంచి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మార్కెట్ 26,000 ఈ రేంజెస్ వరకు అయితే మార్కెట్ అయితే వెళ్ళిన తర్వాత ఇప్పుడు మార్కెట్ 26,000 నుంచి రిట్రేస్మెంట్ వచ్చింది. ఎంతవరకు 23,400 లెవెల్ వరకు అయితే రిట్రేస్మెంట్ అయితే కిందకి వచ్చిన తర్వాత సపోజ్ మీరైతే ఒక 26,000, 25,000 లో ఉన్నప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఇప్పుడు 25,000 కంటే తక్కువ
తక్కువే ఉంది కదా అంటే 23,400 లెవెల్ వరకు అయితే ఉంది. అంటే దాదాపుగా 2000 పాయింట్స్ అయితే కిందకైతే ఉంది. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే మార్కెట్ కిందకు వచ్చేసరికి ఎన్ఐవి వాల్యూ కూడా తగ్గుతుంది కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే చెయ్యాలి. సపోజ్ మీరు ఒక 25,000 లో ఒక 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశారు. ఈ 23,400 లెవెల్లో కూడా ఒక 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అలాగే ఒకవేళ మార్కెట్ అనుకోకుండా 20,000 వరకు ఆర్ఎల్స్ 19,000 18,000 వరకు మార్కెట్ వచ్చేసినా సరే మీరు ఆ ఎన్ఐవి పడుతున్న ప్రతిసారి మీరు యావరేజ్ చేస్తూ ఉంటే ఎక్కడో దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ 26,000 లెవెల్ కి వెళ్ళిపోయినట్లయితే మీకు మంచి రిటర్న్ అయితే వస్తుంది. మళ్ళీ మీరు ఇంకో డౌట్ అడగచ్చు, మార్కెట్ మీరు అంటున్నారు కదా ఇంకా పడుతుంది అని, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా డౌన్ వచ్చేది ఇంకా అలా కిందకి వెళ్ళిపోయి మొత్తం జీరో అయిపోతాయేమో అని మీరు అడగచ్చు. లేదండి దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాం. మీరు ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్ అయితే చూస్తున్నారు. 2012 ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, 2012 నుంచి మార్కెట్ 2019 2020 రేంజెస్ వరకు దాదాపుగా ఎంత నుంచి 4,600 నుంచి కష్టపడి 12,200 లెవెల్ వరకు అయితే మార్కెట్ అయితే రీచ్ అయింది. సో అంతవరకు రీచ్ అయిన లెవెల్ వచ్చేసరికి కరోనా ఈ 2020 లెవెల్లో ఒక పాండమిక్ సిచ్యువేషన్ అయితే మనకు వచ్చింది. సో ఆ కరోనా ఏమవుతుంది 12,300 ఉన్న దగ్గర ఉన్న లెవెల్ వచ్చేసరికి రఫ్లీ అది 7,500 8,000 లెవెల్స్ వరకు అయితే వచ్చింది. అప్పుడు వచ్చేసరికి మార్కెట్లో ఉన్న ఎన్ఏవి ప్రైస్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఎన్ఏవి ప్రైస్ కూడా మొత్తం డ్రాప్ అయిపోయింది. సో మొత్తం పడిపోయిన తర్వాత కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఇన్వెస్ట్ చేసుకున్నారు. అమ్మో ఎక్కువ రిటర్న్ ఎక్కువ నెగిటివ్ వచ్చేస్తుందేమో అని చెప్పి కొంతమంది అయితే ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. కానీ తర్వాత మీరే ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ స్ట్రేట్ అవే 12,000 లెవెల్ కూడా క్రాస్ అయిపోయి దాదాపుగా 26,000 లెవెల్ వరకు అయితే రీచ్ అయిపోయింది. అది తక్కువ టైంలోనే. ఎన్ని ఇయర్స్లో 2024 దాదాపు 24 అక్టోబర్ అంటే ఒక 4 ఇయర్స్లోనే చాలా రిట్రేస్మెంట్ అయితే పైకి అయింది. సో మార్కెట్కి ఎంత కిందకి వెళ్ళినా మళ్ళీ రిట్రేస్మెంట్ అయితే అయిపోద్ది. ఎందుకంటే ఇది ఇండెక్స్, ఇది ఇండెక్స్లో వచ్చేసరికి టాప్ 50 స్టాక్స్ అయితే ఉంటాయి. టాప్ 50 స్టాక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎంత నెగిటివ్ రిటర్న్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఏదో పొలిటికల్ న్యూస్ ఆర్ఎల్స్ వార్ అలాంటివి ఏదైనా గ్లోబల్గా ఎటువంటి ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ సైడ్ వేస్ కానీ డౌన్ సైడ్ అయితే ట్రావెల్ అయ్యి వెంటనే మార్కెట్ అయితే మళ్ళీ అప్ సైడ్ అయితే రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఆ రిట్రేస్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే డౌన్ సైడ్ వచ్చిన ప్రతిసారి ధైర్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేసుకుని అయితే సేఫ్. నేనైతే ఇండెక్స్ ఫండ్స్లో అయితే మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేస్తాను, అది సమ్వాట్ సేఫ్. థర్డ్ మిస్టేక్, చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఒక 5 ఇయర్స్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేస్తే చాలు అనుకుంటారు. కాదండి, మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న అట్లీస్ట్ 15 ఇయర్స్ టు 20 ఇయర్స్ ఉంటే మీకు యావరేజ్గా మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. యావరేజ్గా 15 to 20% రిటర్న్స్ అయితే మీరు మార్కెట్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయితే నేను కట్టలేనండి, ఓన్లీ ఒక 5 ఇయర్స్ ఒక 2 ఇయర్స్ ఉంటే చెప్పండి అని మీరు అంటారు. కానీ అలా కాదండి, మీరు ఎర్లీగా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు ఎర్లీస్ట్ 20స్లోనే ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. మీరు 40-45 వచ్చేటప్పటికల్లా ఫైనాన్షియల్గా రిటైర్మెంట్ అయితే తీసుకోగలరు. మీరు 45-50 వచ్చిన తర్వాత కూడా అప్పుడు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసి ఉంటే ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఈ ప్రీవియస్ బ్యాక్ ఎర్లీ 20స్లో ఉన్న టైం అంతా మీరు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీకు ఫైనాన్షియల్ రిటైర్మెంట్ కావాలంటే ఎర్లీస్ట్ 20స్లో ఉన్నప్పుడే, మీ జాబ్ వచ్చిన ఎర్లీస్ట్ 20స్లోనే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయితే తప్పనిసరిగా స్టార్ట్ చేయండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎర్లీస్ట్ 20s ఉన్నప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయితే స్టార్ట్ చేసి 40-45 ఏజ్ వచ్చేటప్పటికల్లా ఫైనాన్షియల్ రిటైర్మెంట్ అయితే తీసుకోండి. అప్పుడు మీకు నచ్చిన పని అయితే చేసుకుంటూ మీరు రిమైనింగ్ లైఫ్ అయితే హ్యాపీగా అయితే ఉండొచ్చు. రిటైర్మెంట్లో పెన్షన్ కోసం అయితే ఆలోచించే అవసరం అయితే ఉండదు. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను దానికోసం సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ యుగంధర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.